హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ హిస్టరీలోనే అత్యంత భయంకరమైన విమాన ప్రమాదం గుజరాత్లో జరిగింది. బయలుదేరిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలిపోయింది. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 242 మంది ప్యాసింజర్స్లో కేవలం ఒక్కరు మాత్రమే బ్రతికి పట్టగలిగారు. ప్రమాదం జరగబోతుంది అని ముందుగానే ఆ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్న ఒక అబ్బాయి గమనించి విమానం లోపల ఇంటర్నెట్ సరిగ్గా రావట్లేదని, బటన్స్ ఏమీ సరిగ్గా వర్క్ చేయట్లేదని, సర్వీసెస్ ఏమీ బాగాలేదని, ఎయిర్ కండిషనర్ కూడా సరిగ్గా ఉండట్లేదని, చెత్త సర్వీసెస్ ఎయిర్ ఇండియా ఇస్తుంది అంటూ ఒక వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రమాదవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయింది. And as usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. Calicut landing stations. If I talk about this light, it is also not working. If I press this cabin crew button, it's not working either. Nothing is working. Nothing at all. ఈ ఫ్లైట్ లో 169 మంది ఇండియన్స్ ఉంటే 53 మంది బ్రిటిషర్స్, 9 మంది పోర్చుగీసు అండ్ ఒక కెనడియన్ తో పాటు 12 మంది ఫ్లైట్ సిబ్బంది కూడా ఉన్నారు. గుజరాత్ లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకి ఫ్లైట్ లో మేడే సిగ్నల్స్ రావటం మొదలయ్యాయి. అంటే ఫ్లైట్ ప్రమాదంలో ఉంది అని చెప్పే సిగ్నల్స్ అనమాట అవి. కానీ అధికారులు తేరుకునే లోపే ఈ గాల్లో ఎగురుతున్న ఫ్లైట్ సడన్ గా లోకల్ ఏరియాస్ వైపు వెళ్లి ఫైనల్ గా కిందకి కూలిపోతూ ఒక జేబీ మెడికల్ కాలేజ్ మీద కూలిపోయి హాస్టల్ మెస్ వైపు విమానం దూసుకెళ్లింది. బయట జరుగుతున్న ప్రమాదం గురించి ఏమాత్రం అంచనా లేకుండా అక్కడ భోంచేస్తున్న డాక్టర్స్ మీదకి సడన్ గా ఫ్లైట్ రావడంతో చాలా మంది డాక్టర్స్ అండ్ జూనియర్ డాక్టర్స్ స్పాట్ లోనే చనిపోయారు. టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ ఫ్లైట్ కూలిపోయింది అని కొంతమంది అంటుంటే ఈ ప్రమాదానికి కారణం నిర్లక్ష్యం కూడా అయ్యుండొచ్చని ఇంకొంతమంది అంటున్నారు. బట్ స్టిల్ కారణం ఏదైనా దాదాపు 242 మంది ప్యాసింజర్స్ ని అండ్ మెడికల్ కాలేజెస్ లో ఫ్లైట్ కింద నలిగిపోయిన ఎంతో మంది డాక్టర్స్ ని ఈ ప్రమాదం బలి తీసుకుంది. ఈ ఫ్లైట్ లో గుజరాత్ కి సంబంధించిన సీఎం కూడా ఉండటం జనాల్ని చాలా షాకింగ్ కి గురి చేసింది. అండ్ నాకు పర్సనల్ గా బాధ అనిపించింది ఏంటంటే ఫ్లైట్ లో 2 చిన్నపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. దిస్ ఈస్ ద సెకండ్ మోస్ట్ డెడ్లియెస్ట్ ప్లేన్ క్రాష్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. ఎందుకంటే బయలుదేరిన కొద్ది నిమిషాలకే, అంటే విమానం 624 కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే సిగ్నల్స్ ని కోల్పోయింది. అలా సిగ్నల్స్ కోల్పోవడం వల్ల నిమిషానికి 475 కిలోమీటర్ల వేగంతో కిందకి పడి జేబీ మెడికల్ కాలేజ్ మెస్ లోకి దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ వాళ్ళు రియాక్ట్ అవుతూ చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి ఎక్స్గ్రీషియా ఇస్తామని చెప్పిందంటూ సోషల్ మీడియాలో న్యూస్లు వస్తున్నాయి. ఈ ఫ్లైట్ నడిపే కెప్టెన్ చాలా ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్. విమానం నడపడంలో ఆయనకి చాలా అనుభవం ఉంది. అండ్ ఇదేమి కొత్త ఫ్లైట్ ఏం కాదు. డైలీ మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ అయ్యి లండన్ వెళ్తుంది. అలాంటి ఫ్లైట్ స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకి కూలిపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద సాడ్ న్యూస్ లో కూడా చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే 242 మంది ఉన్న ఫ్లైట్ లో నుంచి కేవలం ఒకే ఒక్కరు ఫ్లైట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎమర్జెన్సీ సీట్ దగ్గర కూర్చోవడం వల్ల ఫ్లైట్ నేలను తాకగానే ఎమర్జెన్సీ సీట్ నుంచి ఆయన బయటకు పడిపోవడంతో సేవ్ అయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. లేకపోతే ఇలాంటి ప్రమాదకరమైన ప్రమాదం నుంచి తప్పించుకోవడం అనేది అంత ఆషామాషి కాదు. మీరేమనుకుంటున్నారు? డైలీ వెళ్లే ఫ్లైట్ సడన్ గా కూలిపోవడానికి కారణం ఏమై ఉంటుందని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకండి, రెప్పపాటు కాలంలో కూలిపోయే జీవితాలు మనవి. సో బీ కైండ్ టు ఎవ్రీవన్. అండ్ బయటకు వెళ్లే ముందు భగవంతుడికి దండం పెట్టుకుని వెళ్ళండి. బికాస్ వీ నెవర్ నో విచ్ ఈస్ అవర్ లాస్ట్ జర్నీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఒక నలుగురికన్నా షేర్ చేయండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు అస్. అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.